ఉండ్రాళ్ల తద్దే విశేషాలేంటో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేస్తాను, వినేయండి. లోకమాత జగజ్జనని పార్వతీదేవి స్వయంగా ఆచరించిన వ్రతమిది. పరమేశ్వరుని తన పతిగా పొందాలని తపస్సు ఆచరించింది. భాద్రపద మాసం బహుళ తదియనాడు స్వామి ఆమెను అనుగ్రహించి సతీమణిగా స్వీకరించాడు. మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఆమె వరమిచ్చింది. అందుకనే ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. 2 రోజుల పాటు ఈ నోమును జరుపుకోవాల్సి ఉంటుంది. తదియ ముందు విదియ రోజున విఘ్నేశ్వరుని ఆరాధించి కుడుములతో నైవేద్యం ఇవ్వాలి. ఆ సాయంత్రం రోజున ముత్తైదువులను తదియనాడు జరిగే వ్రతానికి ఆహ్వానిస్తారు. తదియ రోజున వేకువజామునే స్నానం చేసి ఆటలాడుతారు. అనంతరం మధ్యాహ్నం అమ్మవారి పూజలో భాగంగా ఉత్తరేణి మొక్కను నమస్కరిస్తారు. ఉమాదేవికి 16 ఉండ్రాళ్లను సమర్పిస్తారు. పంచముత్తైదువులకు చీర, ఉండ్రాళ్ళు, తాంబూలాలను వాయనంగా ఇస్తారు. పరమేశ్వరుడే స్వయంగా ఈ వ్రత విధానాన్ని పార్వతీమాతకు వివరించినట్టు పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి. ఉండ్రాళ్ల తద్దెను 16 కుడుములు నోము షోడశోపవ్రతంగా కూడా పిలుస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.